బాగా తెలిసిన వాక్యం 19వ వచనము. దొరికమా? రెండో రాజులు దొరికారా? రాజులు దొరికారా? సామంతులు దొరికారా? రాజులు. 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నది అని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు కృపాసత్సముడు అయిన యేసు ప్రభువా, నీ కొన్నాళ్ళైనా తండ్రి నీ కృపాశ్రయాన్ని పెట్టి నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇగో నేను 20వ రోజు ఇంకా సగ దినాల్లో ఉన్నాము ఆయన. ఈ దినం కూడిన బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇగో నేను ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను బట్టి చెప్పబడిన సాక్ష్యాలను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ అతి ప్రాముఖ్యమైన సమయానికి నేను వచ్చి ఉన్నాను. అల్పుడను నిష్ప్రయోజన ప్రభావాన్ని పిలవడానికి యోగ్యత లేదు, కేవలం భౌతికంగా నిలబడి ఉన్నాను. నా స్వరం బంధించి మీ స్వరంతో నాతో మాతో మాట్లాడమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు ఎలీషా యోర్దాను నదిని ఆ దుప్పటి మడతెట్టు కొట్టి బయటకు వచ్చిన తర్వాత ఎలీషా చేస్తున్నటువంటి చాలా అద్భుతమైనటువంటి కార్యాలు. ఎందుకంటే ఏలియా 7 అద్భుతాలు చేశాడు. కానీ ఏలియా దగ్గర అడిగింది ఒకటే అడిగాడు, నీకున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమని అడిగాడు. అది అసాధ్యమని చెప్పాడు. కానీ నిరీక్షణతో ఆయన అగ్ని రథాల మీద, అగ్ని గుర్రాల మీద ఏలియా వెళ్తున్నప్పుడు అది తీక్షణంగా చూసి ఆ దుప్పటి పడినప్పుడు నిజంగా తను అడిగినటువంటి 2 పాళ్ళ ఆత్మ ఎలీషాకి అనుగ్రహింపబడిందని దేవుని నామస్తోత్రం. అందునే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. అందుకే చనిపోయిన తర్వాత సమాధిలో ఉండేటువంటి ఎలీషా యొక్క ఎముక ద్వారా కూడా దేవుడు అద్భుతము చేసి ఉన్నాడని దేవుని నామస్తోత్రం. అంటే మన ఎముకలలో కూడా దేవుని యొక్క శక్తి మనకు ఉంటుంది. అయితే ఒక ప్రాంతానికి వచ్చారు వీళ్ళు. ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఎలీషా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమనంటే వాని దగ్గరికి వచ్చి అంటాడు, నా ఏలిన వాడవైనా నీకు కనబడుచున్నది. ఏంటట? ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్ళు అది దేవుని నామస్తోత్రం. ఏంటండి, పట్టణం చాలా రమ్యంగా ఉంది, కానీ పట్టణంలో మనుషులు బ్రతకాలంటే ప్రాముఖ్యంగా నీళ్ళు గాలి ప్రాముఖ్యం. కానీ అక్కడ నీళ్ళు మంచివి కాదు. నీళ్ళు ఎప్పుడైతే మంచివి కావో భూమి కూడా నిస్సారమైపోతుంది. భూమి నిస్సారమైపోయి నీళ్ళు లేని ప్రాంతంలో ఫలం అనేటువంటిది ఉండదు. ఫలం అనేటువంటిది ఉండదు. ఫలం అనేది కావాలంటే భూమి సారవంతమై ఉండాలి, నీళ్ళు పరిశుభ్రమై ఉండాలి. అవి వేసినప్పుడు మనం వేసినటువంటి ప్రతి విత్తనము కూడా ఫలిస్తుందండి. దేవుని నామస్తోత్రం. మేము ఇల్లు కట్టినప్పుడు నీళ్ళు కావాలి. ఇల్లు కట్టాలంటే నీళ్ళు కావాలి. సరే కదా, బోరింగ్ వేయించాం. ఈ బోరింగ్ వేయించి బయట ఇటుక ఉంది అన్నాడు. ఏమంటే కొంచెం బాగా ఇటుక తడపండి అన్నాడు. పైప్ పెట్టి ఇటుక తడిపాం. ఆ రాత్రి తడిపాం, పొద్దులేసి తడిపాం. ఎండ వచ్చింది, ఎర్రని ఇటుకల్లా తెల్లని అయిపోయింది. అంటే ఇటుకంతా ఉప్పు పట్టేసింది. అంటే ఆ నీరు ఉప్పు నీరు మంచిది కాదు. సరే, నీరేముండాలట? మంచిదై ఉండాలి, మంచి నీరు. మనం ఏ నీరు తాగుతాం? మనం మంచి నీరా ఉప్పు నీరా?
బీపీ తక్కువ అయితే ఉప్పు నీరు తాగాలి, బీపీ సమానంగా ఉంటే మామూలు నీళ్ళు తాగాలి, బీపీ ఎక్కువ అయితే అసలు ఉప్పే ఉండకూడదు, అంతే కదా. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ ఆ పట్టణం బాగానే ఉంది, చాలా రమ్యంగా ఉంది, అందంగా ఉంది. కానీ ఆ ఊళ్ళో లేనిది ఏంటంటే నీళ్ళు మంచివి కాదు. నీళ్ళు మంచివి కాదన్నప్పుడు ఇంకో మాట అన్నాడు, అందుచేత భూమి నిస్సారమైనది అన్నాడు. నిజమే, దేవుని బిడ్డలారా ఒక మాట ఆలోచించండి. మనిషి ఎంత అందముగా ఉన్నాము అనేటువంటిది కాదు, ఎంత రమ్యముగా ఉన్నాము కాదు, నీ హృదయము మంచిదై ఉండాలి. దేవుని నామం. మన ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళే, మనకందరికీ మంచోళ్ళుగానే కనబడతారు. కానీ వాళ్ళ హృదయము ఎలా ఉంది? హృదయం కావాలి. మన సంఘస్థులందరూ మంచోళ్ళే మా కంటికి, ఎవరు హృదయం ఎలాగుంది చూసారా? మీరు కూడా ఒక్కోసారి చెప్తారు, అయ్యగారు ఆమె నాతో ప్రయాణం చేసిందని దారి పొడుక్కు సొణుకుతూనే ఉందండి మీ గురించి అంటారు. అనా ఇప్పుడు ఈ వీళ్ళు కూడా ఈ పట్టణంలో వచ్చే ఉన్నారు. ఇప్పుడు దైవజనులతో చెప్తున్నారు, అయ్యా ఈ ఊరు మీరు చూస్తున్నారు కదా, చాలా అందమైంది, చాలా రమ్యమైంది, అందానికి ఏం తక్కువ లేదు, కానీ నోరు మంచిది కాదు. ఇక్కడేం మంచిది కాదు? నోరు మంచిది కాదు. నీళ్ళు మంచిది కాకపోతే భూమి నిస్సారం అవుతుంది. నోరు మంచిది కాకపోతే దేవుని బిడ్డలకి మీకు చెప్తున్నాను, మీకు అందరూ శత్రువులే ఉంటారు. నువ్వు చాలా అందమైన వాడివే, నువ్వు చాలా అందమైన దానివే, పాలరాజు బొమ్మలా ఉంటారు, మీకేం పర్లేదు. ఒకరోజు నేను ఏదో ఊరు వెళ్తున్నాం, అప్పుడు ఏం లేవు, బస్సు కాంప్లెక్స్లో ఆగిందా, బస్సు కోసం ఉన్నాం. తీర చూస్తే ఆ మనిషి చాలా ఎత్తుగా ఉంది, చాలా చాలా చూస్తే ఆ అందం చాలా అందంగా ఉంది, సినిమా యాక్టర్లా ఉంది, మేకప్ అలాగే ఉంది, చాలా కాస్ట్లీ మనిషి అనుకున్నాం. తీరా చూస్తే ఆడి చాలాసేపు నిలబడిందంట. ఆ ఊరు వెళ్ళే బస్సు ఇంకా రావట్లేదు. దగ్గరికి వచ్చి నోరు తెరిచి మాట్లాడింది బస్సు గురించి. ఆ భాష చూసేటప్పుడు అనుకున్నాను, ఇంత అందమైన మనిషికి ఈ వాయిస్ ఏంట్రో బాబు అనేసి. ఇంకా ఆ వాయిస్ని చూసిన తర్వాత మాకు మోర్చ వచ్చినట్టు అయిపోయిందండి. దేవుని అమ్మతో అంత అలాగే అడిగిందండి, ఎంత క్లాస్కి అడిగింది అంత క్లాస్కి అడిగింది. కనీసం ఎవరు కూడా అటువంటి భాష ఉన్నది, ఏ దేశం నుంచి వచ్చిందో నాకు తెలియలేదు. దేవుని అమ్మతో మనిషి అందం ఉందా, మరి చాలా అందమైందా, చాలా గుణమైందా అంటే ఒకటేంటంటే నీ నోరు ఎప్పుడు కూడా మంచిదై ఉండాలి. దేవుని నామస్తోత్రం అని దేవుని వాక్యం అంటాడు, నీ నోటితోటి ఏదైతే విత్తుతావో అదే పంటను నీవు కోసుకుంటావు. ఒకవేళ చూడండి, అవసరమైతే చాలా పొగిడేస్తారు. నేను ఇలా ఉన్నాను, నా నడుము 28, మీ పొగడతలకు నా నడుము 42 అయిపోద్ది. ఆ పొగడతలకి ఎలా ఉంటుందంటే, అయ్యి బాబోయ్ ఇంత ఎలా పొగిడేస్తుంది నన్ను, నాలో ఇంత మంచి చూసిందా అని లావ్ అయిపోతాను మాట. దేవుడు నాన్న మళ్ళీ మా టాయిల్ గారి దగ్గరికి వెళ్ళడం, ఇప్పియండి ఆ కుట్లన్నీ ఇప్పియండి అని చెప్తాను. గాలి కొడతారు, కానీ ఎంత గాలి కొడతారో సమయం వచ్చినప్పుడు అసలు ఒక టైరు పంచర్ పడితే బండి నడవడానికి ఉండదు, ఆ టైప్లో తీసేస్తారు గాలి అంతా. దేవుడి నామస్తోత్రం. మా జగదీష్ గారు చాలా నవ్వు వస్తుంది, మాస్క్ వేసుకుని మరీ నవ్వుతున్నారు. చూసారా ఏం చేస్తా, నోరు అట్టుకోండి. నేను యాకోబు రాసిన పత్రికలో కూడా అంటాడు, నేను శరీరము ఎంత ఇదిగా ఉన్నాను అడిగినా నీకు విరోధము తెచ్చేది నీ అవయవాల్లో ఏ అవయవము కూడా ఏ మనిషితో నీకు విరోధం తేదు, కానీ ఒక్క నాలుక మాత్రమే. మనిషిలో ఎంతది అంటే అది అవయవంలో అన్నిటికన్నా కూడా చాలా చిన్నది. నాలుక చిన్నది. ఆ చిన్న నాలుక అందుకే ఇంకో మాట చెప్తాడు, ఒక చిన్న అగ్ని పంట అడవినంతా తగలబెడుతుందట, దానికి ఇంకా ఆఫ్ చేయడం ఏమి ఉండదు.
ఇప్పుడు చాలామంది ఆస్ట్రేలియా తర్వాత అమెరికాలో కొన్ని ఏరియాలో ఎకరాలు అగ్నికి ఆహుతైపోతున్నాయి ఆ అరణ్యాలు. హెలికాప్టర్లతో వేస్తున్నారు, ఫైర్ ఇంజిన్లు వెళ్తున్నాయి, కానీ ఎక్కడ దాన్ని ఆగడం లేదు. ఒక్కొక్క మనిషి నాలుక ఇప్పితే సేమ్ అంతేనండి. దేవుడు నామస్తోత్రం. ఒక మనిషి అంతే పడుతుంది. ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు మొత్తం అంతా కొడుచుకుంటారు అన్నమాట. అందుకని ఆ యొక్క నీటిని బాగు చేయాలి, ఆ ప్రాంతాన్ని బాగు చేయాలి అని చెప్పేసి దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎలీషా అన్నాడు బాబు, ఆ నీరు బాగు చేయాలంటే ముందు మీరు కొత్త పాత్రలుగా మారాలి. ఏమేయాలి? ఒక కొత్త పాత్రగా ఉండాలి. సంథింగ్ ఉదాహరణ చెప్తాను. శిరోమణి అసలు మంచిది కాదు. ఒకటి ఆ శిరోమణి ముందు కూర్చుంది శివునేమి. ఇప్పుడు ఆ మంచిది కాదని మనిషికి తెలిసి నాతో చెప్పడం కాదు, నువ్వేం చేయాలి? ఆ మనిషి గురించి ప్రార్థించాలని దేవుని నామస్తోత్రం. ముందు నీ పాత్రను ముందు బాగు చేసుకోవాలి. నీ పాత్రను ముందు నువ్వు బాగు చేసుకోవాలి. అప్పుడు ఏమంటాడంటే, నీవు కొత్త పాత్రను తీసుకురా, ఆ కొత్త పాత్రలో కాస్త ఉప్పు వేసి పట్టురా అన్నాడండి. పాత్రలో ఉప్పు వేసి చేతితో పట్టురావచ్చు కదా ఉప్పు, ఏమా ఉప్పు చేతితో వేసి పట్టురావచ్చు కదా. కొత్త పాత్ర, మళ్ళీ అందరూ పాత పాత్ర కాదు, కొత్త పాత్ర. మత్తయి సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తుంది, కొత్త తిత్తులో పాత ద్రాక్షారసం కానీ పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం కానీ పోస్తేనట ఆ తిత్తి పగిలిపోద్దట. దేవుని నామస్తోత్రం. చూసిరా, తిత్తి ఏమవుతుందంటే పగిలిపోద్ది. కాబట్టి కొత్త తిత్తులో కొత్త ద్రాక్షారసము పోయాలి. అలాగే నీవు పాత తిత్తుతో నువ్వు దేవుని దగ్గర కూర్చోకూడదు. అంటే నీ పాత హృదయంతో నీ దేవుని దగ్గర కూర్చోకూడదు. మొట్టమొదట నీ హృదయము క్రొత్తదిగా మార్చబడాలి. ఈ క్రొత్తదిగా మార్చబడినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఉప్పు వేసినప్పుడు పాత్ర నిలుస్తుంది. పూర్వం కుండల్లో పెట్టేవారు ఉప్పు, ఇప్పుడు అన్నిటికీ ప్లాస్టికే కదా. ఆ కుండల్లో పెట్టినప్పుడు ఏమిటంటే ఒక 15 రోజులు నెలలు అయితే అప్పటికి దాని చుట్టూ చెమట కింద పట్టేసి అది పొక్కుపోయి ఏమైందంటే పోయింది. అలాగేముందంటే ఇది పాతదా, మళ్ళీ దాంట్లో ఉప్పు వేస్తే మళ్ళీ పోతుంది. అది ఏంటంటే మనిషి హృదయం కూడా కొంతానికి ఏదంటే చెడిపోయే సమయంకి వచ్చేటట్ట పాత్రను కొత్త చేసుకోవాలి. నీవు హృదయాన్ని కొత్త చేసుకోవాలి. ఆ కొత్త హృదయంలో ఉప్పు దేని సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం. అందులో నీవు కొత్తగా దేవుని యొక్క వాక్యమును అందులో వెళ్ళి, ఇప్పుడు వరకు నువ్వు ఏవేవో విన్నావు, ఇప్పుడు వరకు ఏ లోక సంబంధం చాలా విన్నావు, కానీ ఇప్పుడు నీ పాత్ర మార్చడే కాదు, నీ ఇంటిలో వారికి కూడా మేలు కలిగేటట్లుగా ఉండాలంటే, నీ ఇంటిలో కూడా ఫలించేవారిగా మీరు ఉండాలంటే మొట్టమొదట నీ పాత్రలో కొత్తదిగా చేసుకుని దాంట్లో దేవుని వాక్యము నింపినప్పుడట నీ హృదయం అంతా కూడా వాక్యముతో నింపబడినప్పుడు నీ ఇల్లు ఎలా ఉంటుందట, సారవంతమైనటువంటి ఇంటిగా మారుతుందని దేవుని నామస్తోత్రం. అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు, అతడు కొత్త పాత్రలు ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి యూట యొద్దకు పోయి అందులో ఏం చేశాడట, అందులో ఉప్పు వేసి, అది మళ్ళీ అందులో ఏం కలపలేదు. ఏం చేశాడు, ఆ నీటి యూట ఆ కుటుంబానికి లేదా ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యపు అనేటువంటి విత్తనాన్ని వేస్తున్నప్పుడు అక్కడ చెప్తాడు, ఆ ఎలీషా అంటాడు, పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే వాక్యం నీలో నిలిచిందంటే, నీకు ఒకటే చెప్తాను, మీరు ఇవాళే కొత్తగా వచ్చారు అనుకోండి, ఇవాళ మీరు దేవుని యొక్క వాక్యం విన్నారు, ఈ వాక్యం కానీ నీ హృదయంలో కానీ ఫలించినట్లయితే రేపు మళ్ళా సాయంకాలం వచ్చేటప్పటికి ఇవాళ ఉండే క్రియ రేపు మీ జీవితంలో ఉండదు. ఆ క్రియ విడిచిపెట్టేస్తారు దేవుడు నా మనసు.
ఇవాళ ఈ వాక్యము మీ జీవితంలోనికి వెళ్ళలేదు అంటే రేపు మళ్ళా ఇదే క్రియతో, ఇవాళ ఏ క్రియ అయితే నీ జీవితంలో ఉందో రేపు నీ వచ్చేటప్పుడు కూడా అదే క్రియ నీ జీవితంలో ఉంటుంది. అంటే ఆ వాక్యము నీ జీవితంలో నిలబడలేదు, అంటే నీ పాత్ర ఇంకా కొత్తగా మార్చబడలేదు. ఇక్కడ ఆ ఉప్పు తీసుకొచ్చి అందులో వేసిన తర్వాత యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేశాను. దేవుని నామ స్తోత్రం. ఇప్పుడు ఇవాళ నిన్ను విన్నారు వాక్యం, ఇవాళ చాలా శ్రద్ధగా వింటున్నారంటే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఈ నీటిని నేను. దేవుని వాక్యము నెలలు కాదు, సంవత్సరాలు కాదు. ఏమా రూత్మేరీ, మీ పిల్లలు కొట్టుకోవడం మనసు, ఆ పిల్లలు కొడుతున్నావా? అంటే యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను. కీర్తనకారుడు అంటాడు, ఒకని నడతలు స్థిరపడాలంటే అది యెహోవా వలనే సాధ్యం. నీ క్రియలు మారాలన్నా, నీ నడతలు మారాలన్నా, నీ మనస్సు మారాలన్నా, నీ జీవితం మారాలన్నా, నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోవాలన్నా ప్రాముఖ్యంగా ఉండేది ఏంటో తెలుసా? అది యెహోవా వలనే, అది దేవుని యొక్క వాక్యము వలనే జరుగును. దేవుని నామ స్తోత్రం. ఆ వాక్యం ఆ జీవితంలో పనిచేస్తుంది, వర్కౌట్ అవుతుంది. ఏదైనా చేస్తే మనం చేసేది ఏదైనా వర్కౌట్ అవ్వాలి, అది అలా ఉండిపోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ ఉప్పు అందులోకి వెళ్ళింది, ఆ వెళ్ళిన తర్వాత దేవుడు సెలవు ఇస్తున్నాడంట, ఈ నీరు నేను బాగు చేశాను. దేవుడు నిన్ను బాగు చేయడానికే దేవుని మందిరానికి తీసుకొస్తాడండి. పాడు చేయడానికి దేవుడు నిన్ను మందిరానికి తీసుకురాడు. నిన్ను బాగు చేయడానికి, నిన్ను కట్టడానికి, నిన్ను కట్టిన తర్వాత నీ ద్వారా నీ కుటుంబాన్ని కట్టడానికి దేవుడు నిన్ను మందిరాన్ని తీసుకొస్తాడు. కానీ నిన్ను పాడు చేయడానికి, కట్టబడింది ఇప్పడానికి దేవుడు మాత్రం ఎప్పుడు కూడా నిన్ను మందిరానికి తీసుకురాడు. నువ్వు కట్టబడాలి, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. జక్కయ్య యేసుతో కట్టబడ్డాడు. యేసుతో కట్టబడిన జక్కయ్య తన కుటుంబాన్ని కట్టుకున్నాడని దేవుని నామ స్తోత్రం. ఒక్క మాట చూసారా, ఇక్కడ ఒక్క ఉప్పు అందులో వేసినప్పుడు ఆ నీటిని నేను బాగు చేసినాడు. సేమ్ అదే మాట జక్కయ్యతో కూడా యేసు ప్రభువుతో చెప్పిన మాట ఏంటంటే, జక్కయ్య నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నాడు. అంటే ఏంటంటే తన మనసు మారిందని దేవునికి తెలిసిందని దేవుని నామ స్తోత్రం. ఇక్కడికి ఎలీషాకి తెలిసింది ఆ నీరు బాగుపడిందని. నువ్వు బాగుపడ్డావా, పాడైపోయావా, నువ్వు దేవుని యొక్క వాక్యంని శ్రద్ధగా నీ హృదయంలో పనిచేస్తుందా లేదా అనేటువంటి ఎవరికి తెలుస్తుందో తెలుసా? ఎవరు తెలుస్తుందమ్మా? దేవునికే తెలుస్తుంది. దేవుని నామ స్తోత్రం. అందుకని అక్కడికి వెళ్ళాడు, జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ జక్కయ్య చూశాడు, కుటుంబం సహకరించింది. ఆ కుటుంబంతో జక్కయ్యతో అంటాడు, జక్కయ్య నీకే కదయ్యా, నీ కుటుంబాన్ని నేను కట్టేశాను. దేవుని నామ స్తోత్రం. దేవుడు జక్కయ్య కుటుంబాన్ని క్రీస్తు యొక్క ప్రేమలో కట్టబడ్డాదండి. దేవుని నామ స్తోత్రం. నీవు కట్టబడవలసింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమలో నువ్వు కట్టబడాలి. దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నప్పుడైతే నీ జీవితం, నీ కుటుంబం కట్టబడతాడు. ఇక్కడ జక్కయ్యలో దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏంటంటే అది ఎప్పుడు చూడలేదు జక్కయ్యని ఎప్పుడు చూడలేదు, కానీ ఆ మనస్సు వచ్చింది. ఒకసారి చూశాడు, ఆ రోజే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజే తన జీవితాన్ని, అదే నేను చెప్తాను, మీరు బాప్తిసాలు తీసుకునే చాలామంది అయితే ఈ సంవత్సరం అండి, వచ్చే సంవత్సరం అండి, మా అమ్మాయి పెళ్ళి అండి, మా అబ్బాయి చదువు అండి, మాకు మంచి అద్దెలు దొరకాలండి, ఇవన్నీ జరిగితే ఇవన్నీ జరగకూడదు. ఇక్కడ ఈ షరతులు ఎట్లేదు జక్కయ్య షరతులు పెట్టలేదు. జక్కయ్య ఏం చేశాడు తెలుసా? వెంటనే పిలిచాడు, అవన్నీ శుభ్రం చేసుకున్నాడు, అది చేసి ఇచ్చాడు. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నట్లు వాటికి 4 ఇట్లు ఇస్తున్నాడు, మిగిలిందేమో పేదలు పంచిపెడతానన్నాడు. అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తానయ్యా? వడ్డీ వ్యాపారం మానేశాను, ఆ చీట్ల వ్యాపారం మానేశాను, ఒకళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకోవడం మానేశాను. ఇప్పుడు ఏంటంటే ఎవరి దగ్గర నేను మోసం చేయలేదు, ఎవరి దగ్గర నేను పైసా ఆశించాను. కాబట్టి ప్రభా నీ వెనకాల వస్తాను, నువ్వే కదా నీ కుటుంబాన్ని నేను కట్టేశాను ప్రేమతో. దేవుని నామ స్తోత్రం. దేవుని యొక్క ప్రేమతో నీ కుటుంబం కట్టబడాలి. వాక్యం నువ్వు శ్రద్ధగా వింటే ప్రేమ అనేటువంటిది వస్తుంది. వాక్యంలోనే ప్రేమ ఉంది.
నీ మాటలో ప్రేమ ఉంది, అంతే కదా. ఏమండి అంటే ఎలా పిలుస్తున్నట్టు? ప్రేమతో. ఏమేయ్ రే అని అనుకో, ఇదేముంది దీంట్లో? ఏముందమ్మా? ఓ భార్యాభర్తలో ఆ భార్య భర్తను ఎప్పుడు కూడా చాలా గౌరవంగా పిలుస్తుందంట, ఒరే అని. చాలా గౌరవంగా పిలుస్తుందంట, ఒరే అని పిలుస్తుందట. నాలాటోడు ఎవడో రోజు అన్నాడు, ఈయన నాలాటోడు ఉండడు కదా, ఆ కనపడినప్పుడు అన్నాడు, ఏంటిరా నీ భార్య ఒరే అని పిలుస్తుందంటే ఆడు చెప్పాడు, నా మీద నా భార్యకి అంత ప్రేమ ఎక్కువైపోతే ఒరే అని పిలుచుకోవచ్చు, ఓలే అని పిలుచుకోవచ్చు. అవునా? ఈ ప్రేమ ఎక్కువైపోయిందట. మా ఆవిడ ఎప్పుడు అలాగే పిలుస్తుంది నన్ను ఒరే. అలా పిలుపు నాకు చాలా ముద్దుగా ఉంటుంది. ఏంటంటే ఏడవలేక చెప్పిన మాట అండి ఇది, దేవుడు నా స్తోత్రం. ఇదేంటే ఆ పిలిచినందుకు సంతోషించి చెప్పే మాట కాదు, ఇది ఏడవలేక, కొంచెం ఏడవలేక దాచుకుంటారు. ఈడు అలాగే దాచుకుని ఏంటంటే దాన్ని ఆ ఏడుపుని ప్రేమగా మార్చుకుని అలా సంతోషం గడుపుతున్నాడు. ఏం చేస్తాడు? ఒక్కొక్క ఇళ్ళలో ఉంటుంది తల్లి, తప్పదు, ఎలాగైనా చేయాలి, కట్టుకున్న తర్వాత తప్పుతుందా? దేవునికి స్తోత్రం. ఇంకా ప్రేమ అనమాట అది. చాలా విచిత్రమైన ప్రేమలు ఉంటాయి కొంతమందికి. మీకు ఒకసారి చెప్పాను, వాళ్ళ ఇంటికి ప్రార్థనకి రమ్మన్నారు, ప్రార్థనకి వెళ్ళాను. ఇలా ప్రార్థనకి వెళ్తే చూస్తే ఏముంది, బయట లోపల కూర్చోబెట్టారు. సరే కూర్చున్నాను, ఏమో రామా మరి ప్రార్థన అంటే, ఉండండి వచ్చారు. సరే ఆవిడేమో తయారైపోయి వచ్చేసింది. ఆ తయారైపోయి వచ్చిన దానికి, అమ్మ నీకేనా ప్రార్థన అంటే, ఉండండి మా ఆయన కూడా వస్తారు, మీ ఆయన గారు కూడా వస్తారండి. ఈ లోపల ఏం చేస్తే, టామీ బేగరా అంటుంది. వేరే కుక్క కూడా ఎంతదా అనుకున్నాను నేను. టామీ బేగరా అంటుంది. ఈ టామీ బేగరా అంటే టామీ ఎవరికి ఏడతారు? కుక్కలు ఏడతారు. తీరతాడు ఆయన వచ్చాడు. మరి మీరేనా ఇంకెవరైనా రావాలి, మరి టామీ ఏదన్నారు, కుక్క ఏదన్నారంటే, అయ్యి బాబా అలాగనుకోండి బాబా మా ఆయన గారండి అంటుంది. ఏ ముద్దు పేరు! నిజంగా ఈ పేర్లు కానీ ఆ రోజుని శారమ్మకి తెలిసి ఉంటే, శారా కూడా నా యజమానుడు అన్న మానేసి, రేపుగా తన భర్త అయిన ఇస్సాకు నా యజమానుడు అన్న మానేసి టామీ జామీ అని చక్కగా పిలుచుకుందరేమో తల్లి, ఇంత అందమైన పేర్లు అనుకున్నాను. చూసారా? ఏమి అంటే ఇది ఏంటంట ప్రేమ. దీనికి ముద్ర ఏంటంటే ప్రేమ అండి. దేవుడు నా మనస్తోత్రం. అందుకేమనండి, నీ నోరు నేనంట, నువ్వు చాలా అందమైన వాళ్ళు, చాలా మంచివాళ్ళు, చాలా. కానీ నోరు ఎలా ఉండాలంట? అక్కడ నోరు ఎలా ఉండాలంట? ఆ నోరు, నీ నోరే నీ కుటుంబానికి కడుతుంది. నీ నోరే నీ కుటుంబాన్ని కడుతుంది. నీ నోరే నీ గ్రామాన్ని కడుతుంది. నీ నోరే సంఘాన్ని కడుతుంది అని దేవుని నామమున స్తోత్రం. ఆ నోరు తినంటాడు. ఈ వాక్యము ద్వారా ఈ నీటిని నేను బాగు చేశాను. ఈ వాక్యము ద్వారా ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని నేను కట్టాను. ఈ వాక్యము ద్వారా ఈ కుటుంబాన్ని నేను కట్టాను. ఎందుకంటే వాళ్ళు నా మాట విన్నారు. దేవుని నామమున స్తోత్రం. దానివల్ల ప్రయోజనం ఏంటయ్యా? కట్టబడితే ప్రయోజనం ఏంటి అంటే అంటాడు, యెహోవా సెలవిచ్చినట్టుగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము, అది దేవుని నామం. దీనివల్ల ఏం లేదంట? మరణం లేదు. ఆ మరణము లేదు. తర్వాత ఏమన్నాడు? భూమియు నిస్సారముగా ఉండదు. దేవుని నామమున స్తోత్రం. ఇంకా ఆ ఇంట్లో ఏ మొక్కేసినా, ఆ నేల మీద ఏ మొక్కేసినా, ఆ ప్రాంతంలో ఏ చెరువు తవ్వి చేపేసినా అదేంటంట విస్తారముగా పండుతుందట. దేవుని నామమున స్తోత్రం. అదేమవుతుంది? విస్తారంగా. నువ్వు చూడండి, హెస్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. నలభై ఏడవ అధ్యాయం, హెస్కేలు 47వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో చూస్తే అక్కడ హెస్కేలుకి చూపిస్తాడు ఒక దర్శనం. 9వ వచనంలో అంటాడు, ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చేట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవుని నామమున స్తోత్రం. చూసారా? ఇదేంటే ఈ నీరు
ఏ నీరు ఎక్కడి నుంచి వస్తుందట? దేవుని యొక్క గడపల నుంచి. 47వ అధ్యాయంలో చూస్తే అంటాడు, ఇదిగో అతడు మందిరపు గుమ్మమునకును నన్ను తోడుకుని వచ్చాను, మందిరము తూర్పు ముఖముగా ఉంటాను, నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. దేవుని నామస్తు. ఇప్పుడు ఆ నీళ్లు పారే స్థలంలో ఏముంటుందట? అక్కడ జలచరములు విస్తారమగును, అందులోనే మత్స్యములట విస్తారముగా అభివృద్ధి చేయ. ఈ నీరు ఎక్కడికి ప్రవహిస్తే ఆ నీరు ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే ప్రవహిస్తబడుతుందో, ఈ దేవుని వాక్యం ఎక్కడైతే వెదజల్లబడుతుందో, ఈ దేవుని యొక్క వాక్యం ఏ గృహములు అయితే వినబడుతుందో ఆ గృహములట మరణం అనేటువంటిది లేదు. అక్కడ చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఫలించేటట్లుగా చేస్తాడు. అక్కడ మరణం అనేటువంటిది, చింత అనేటువంటిది, చీక అనేటువంటిది, మరణం తర్వాత దుఃఖం అనేటువంటి, వేదన అనేటువంటిది లేదు. ఆ కుటుంబం అంతా కూడా సారవంతమైన నేల లాగా దేవుడు తయారు చేస్తాడట. దేవుడు నామ వాక్యం అక్కడికి వెళ్ళాలి, నీరు అక్కడికి వెళ్ళాలి, వాక్యము నీ దగ్గర ప్రవహించాలట. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ఎక్కువ మందిరం యొక్క తూర్పు ముఖముగా ఉండేను, నేను చూడ మందిరపు గడపలు క్రింద నుండి వచ్చిందట. దేవుడు నామస్తోత్రం. మందిరపు గడప కింద నుంచి వచ్చింది. దేవుడు నామస్తోత్రం. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. వాక్యమే ఉప్పు. అది మత్తయి సువార్తలో అంటాడు, నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలన్నాడు. నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు నిస్సారమైతే ప్రయోజనం ఏమైనా ఉందా? వెంటనే పోసేయడమే. మాట దేవునికి బిడ్డలకి ఏంటంటే దేవుని యొక్క మాటలో ఉందండి దేవుని నామస్తోత్రం. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ నీరు మంచిది కాదు, ఈ స్థలం మంచిది కాదు, ఈ ఇల్లు మంచిది కాదు, ఈ ఏరియా మంచిది కాదు, అన్నీ మంచియే. మొదటి నీ హృదయం మంచిదే ఉండాలి. నీ హృదయం మంచిదైతే ఇల్లు మంచిదే, నా ఏరియా మంచిదే, ఆ ఇది మంచిదే. అసలు ఎంత మంచి ఇదైనా మన నోరు మంచిది కాకపోతే ఆ ఇది అంతా మనకి చెడుగానే కడుతుంది. పచ్చకామడిలో కళ్ళకి ఎలా ఉంటుందమ్మా? పచ్చకామడిలో ఎవడైనా ఎర్రగా కనపడతాడా? ఎవరైనా తెల్లగా కనపడతాడా? ఎలా ఉంటాడు? ఎవరు చేసినాడు ఈడ అంత పచ్చగా తయారైపోయిందంట. దీన్ని పచ్చరోగం తెలీదు, కానీ ఎదడోడు పచ్చరోగం చెప్తుంది. అలా ఉండగా నీ మొట్టమొదట నిన్ను నువ్వు కట్టుకో. యేసుప్రభువు చాలా సింపుల్గా ఒక మాట చెప్పాడు, నీ కంటిలో దూలము పెట్టుకుని ఎదటి కంటిలో నలిసిని నీవు ఎలాగా తీయగలవు? అంతే కదా. నా గోమ నల్లద్దాలు కళ్ళజోడ ఎట్టుకుని వచ్చి ఏమా సరిగ్గా చూస్తున్నావా లేదా, ఈ రాత్రుల టైంలో అంటే ఎలా ఉంటుంది? కాదు. ఏంటంటే మొదట మనది మనము తెలుసుకోవాలి, మనం తీసేసుకోవాలి. అప్పుడు ఎదటి వాడిని మనం లోపం చూపించినాకుంటారు. చూసారు ఇక్కడ ఎక్కడ ఉందట? తూర్పు వైపు గుమ్మ వైపు నుంచి గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా. అందుకని అనుకుంటాను మన వాళ్ళు అందరూ కుళాయిలు ఈశాన్యం వైపు తూర్పు వైపు పెట్టుకుంటారు. ఈ మాట చూసేమో తూర్పు వైపే. ఆ నీళ్ళు అక్కడికి ఎలా పోతే, ఇప్పుడు ఒకవేళ పరమ వైపు నీళ్ళు వెళ్తే అది బాగోదట. ఎందుకు బాగోదండి? ఇప్పుడు ఇక్కడ ఇలా ఉందండి, ఇది పోర్షన్ ఇలా ఈ స్తంభాల దాన్ని ఇలా చూడండి. ఇప్పుడు మాస్టర్ కూర్చున్నది ఈశాన్యం, మీరు కూర్చున్నది ఈశాన్యం, ఇదంతా కాదు, సంథింగ్ అయిపోయింది. ఇప్పుడు అదే ఈశాన్యం. ఇప్పుడు ఇలాగ వచ్చాం, ఇప్పుడు ఇలా కూర్చున్నాం, ఇప్పుడు ఇక్కడ ఇలా గోడ కట్టాం. ఇప్పుడు ఈశాన్యం ఎక్కడ వచ్చింది? ఆ తేజ దగ్గరికి వచ్చింది. మరి అక్కడే ఉండాలి కదా. ఈ గదికి ఇక్కడ ఈశాన్యం, ఈ గదిలో ఇక్కడే కాలు కట్టుకోవాలి. ఆ గదిలో అక్కడ కాలు కట్టుకోవాలి. నేను చెప్పాడు ఒక ఆయన, భారతదేశపు సరిహద్దు దాటానట అసలు వాస్తే లేదట. మనకే వాస్తు, గదికి వాస్తు తీసుకున్న పాప ఆ ఈదులో కావడి ఆ వాస్తు గురించి ఆఫ్ చేసింది, రోడ్లు లేకుండా. ఈశాన్యం నొక్కేసింది అంట పాపం.
నొక్కేస్తే పీకేయడమే, నొక్కేమిటి అలా ఉంటుంది. కాబట్టి దేని పేర్లు ఏంటంటే ఒక్క విషయం గమనించండి, నీ ఏ పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు, ఎలాగైనా నువ్వు ఉండొచ్చు, కానీ నీవు మాత్రము స్వీకరించవలసినది దేవుని యొక్క వాక్యం. అదే ఉప్పు పాత్ర.